ఒక హత్య జరిగింది. తర్వాత పోలీసులు ఒక అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. 2 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి జైల్లో ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి బెయిల్ దొరికింది. జనరల్గా బెయిల్ దొరికిన వెంటనే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చేయాలి. కానీ ఆ వ్యక్తి బెయిల్ దొరికిన సంవత్సరం పాటు జైల్లోనే ఉన్నాడు. ఎందుకు ఆ వ్యక్తి జైల్లోనే ఉన్నాడు? అసలు ఆ వ్యక్తి ఎవరిని హత్య చేశాడు? ఎందుకు హత్య చేశాడు? అసలు హత్య చేశాడా లేదా? ఈ కథలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. అవన్నీ మిమ్మల్ని దిగ్భ్రాంతికి, షాక్కి గురిచేస్తాయి. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు. న్యాయ వ్యవస్థలోని తప్పులు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని లోపాలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో తెలుపుతుంది. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్ అండ్ యు ఆర్ వాచింగ్. ఈ నిజమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని బసవనహళ్లి అనే గ్రామంలో జరిగింది. బసవనహళ్లి అనే గ్రామంలో 36 సంవత్సరాల వయసున్న సురేష్ ఉండేవాడు. సురేష్కి 18 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. భార్య పేరు మల్లిక. 2 పిల్లలు, ఒక కొడుకు, కూతురు. వీళ్ళ దాంపత్య జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. 2020 సంవత్సరం నవంబర్ నెల సురేష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారంతే, ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయలేదు. కానీ సురేష్ మాత్రం ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య ఆచూకీ ఏమైనా తెలిసిందా అని పోలీసుల్ని అడుగుతూ ఉండేవాడు. పోలీసులు ఏదో ఒక సమాధానం చెప్పి సురేష్ని పంపించేస్తూ ఉండేవారు. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. 2021 సంవత్సరం వచ్చేసింది. సెప్టెంబర్ నెల. మరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఊరి శివాలలో ఒక అస్థిపంజరం పడుందన్న సంగతి పోలీసులు తెలిసిందే. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళారు. అస్థిపంజరం పైన ఒక చిరిగిపోయిన చీర కనిపించింది. అది ఒక మహిళదే. పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగారు. కానీ ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. దాంతో పోలీసులు సరే, ఏదైనా పోలీస్ స్టేషన్లో ఎవరైనా మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదు చేశారా అన్న కోణంలో విచారిస్తే 2020 నవంబర్ నెలలో సురేష్ అన్న వ్యక్తి తన భార్య మల్లిక కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు అన్న సంగతి గుర్తొచ్చింది. దాంతో పోలీసులు సురేష్ ఇంటికి వెళ్ళారు. సురేష్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. నిన్ను నీ భార్యని హత్య చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసరికి సురేష్ లబో దిబోమని మొత్తుకున్నాడు. అయ్యా, నేనేంటి నా భార్యని హత్య చేయడం ఏంటి? నేనే కదా పోలీస్ స్టేషన్కి వచ్చి నా భార్య కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను. ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, నా భార్య ఆచూకీ ఏమన్నా తెలిసిందా అని. మీరే తెలియలేదని ఇన్ని రోజులు సమాధానం చెప్తూ వచ్చారు. ఇప్పుడేమో నా భార్య హత్యకు గురైంది, హత్య చేసింది నేనే అంటారేంటి? నా భార్య నేనెందుకు హత్య చేస్తాను? మా మధ్య ఎటువంటి గొడవలు లేవని నెత్తి నోరు బాదుకుంటూ చెప్పాడు. అయినా సరే పోలీసులు పట్టించుకోలేదు. సురేష్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు సురేష్కి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సురేష్ జైలుకు వెళ్ళిపోయాడు. జైల్లో కూడా సురేష్ నా భార్యను నేను హత్య చేయలేదని నెత్తి నోరు బాదుకుంటూ చెప్పాడు. కానీ అతడి కేకలు, అరుపులు, బాధ ఆ జైలు 4 గోడల మధ్య ఉండిపోయింది. అలా సురేష్ 1 రోజు, 2 రోజులు, 4 రోజులు, కొన్ని వారాల పాటు జైల్లోనే ఉంటున్నాడు. మరోపక్క సమాజంలో సురేష్ పిల్లల మీద ఈ ప్రభావం చూపించింది. ఎందుకంటే ఒక హంతకుడు అన్న ముద్ర పడింది. పైగా పిల్లల్ని సూటిపోటి మాటలతో ఈ సమాజం వేధిస్తుంది. మరోపక్క సురేష్ తల్లిదండ్రులు తమ కొడుక్కి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సురేష్ పిల్లలు కూడా తండ్రి బెయిల్ కోసం ప్రయత్నాలు అవి మొదలు పెడుతున్నారు. కానీ బెయిల్ దొరకట్లేదు. ఇక్కడ సురేష్ కేసును వాదించడానికి కూడా ఏ అడ్వకేట్ కూడా ముందుకు రాలేదు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. సురేష్ జైల్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో పండిత్ పూజారి అనే ఒక అడ్వకేట్కి మీడియా ద్వారా సురేష్ కేసు గురించి తెలిసింది. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సురేష్ కేసు గురించిన వివరాలు అవన్నీ తెలుసుకున్నాడు. సురేష్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, అస్థిపంజరం ఎప్పుడు దొరికింది, ఎక్కడ దొరికింది, ఏ సెక్షన్లో సురేష్ మీద నమోదు చేశారు, ఎప్పుడు కోర్టులో ప్రవేశపెట్టారు, ఈ వివరాలు అవన్నీ కనుక్కున్నాడు. అలాగే ఎంక్వైరీ ఆఫీసర్ని కలుసుకొని వివరాలు అవన్నీ తెలుసుకున్నాడు. మొత్తం కేసు ఫైల్ అంతా పరిశీలించాడు. పరిశీలించిన అడ్వకేట్ పండిత్ పూజారికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్న ఆ అస్థిపంజరానికి అసలు DNA టెస్టే నిర్వహించలేదు. కేసు పరిశీలిస్తున్నప్పుడు పోలీసులు ఎప్పుడైతే సురేష్ని అరెస్ట్ చేశారో, సురేష్ అత్త అంటే
మల్లిగ తల్లిని కూడా పిలిచారు. మల్లిగ ఆ అస్థిపంజరం పైన ఉన్న చీరను గుర్తుపట్టి అది తన కూతురుదే అని చెప్పింది. పోలీసులు అది ఒక ప్రత్యక్ష సాక్షిగా పరిశీలించి సురేష్ మీద హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. మరి డిఎన్ఏ టెస్ట్ ఎందుకు జరిపించలేదు? అది ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్. డిఎన్ఏ టెస్ట్ జరిపిస్తే అసలు ఆ అస్థిపంజరం మల్లికదా కాదన్న సంగతి తెలిసేది. ఈ బేసిస్ మీద సురేష్ మీద ఎలా హత్యానేరం మోపారు అని ఆలోచించి పూజారి కోర్టులో సురేష్ కేసుని నేను వాదిస్తున్నానని ముందుకొచ్చాడు. కోర్టులో పండిత్ పూజారి, మిలాడ్, పోలీసులు స్వాధీనం చేసుకున్న అస్థిపంజరానికి అసలు డిఎన్ఏ టెస్టే జరిపించలేదు. కేవలం తల్లి యొక్క సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకొని అది మల్లికదేనని నిర్ధారించుకున్నారు. కానీ డిఎన్ఏ టెస్ట్ జరిపించాలి, జరిపిస్తేనే కదా అది మల్లిక అస్థిపంజరమో కాదో అని తెలిసేది. కాబట్టి దయచేసి డిఎన్ఏ టెస్ట్ జరిపించండి అని కోర్టుని అభ్యర్థించాడు. దాంతో కర్ణాటక హైకోర్టు అస్థిపంజరానికి డిఎన్ఏ టెస్ట్ జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. అస్థిపంజరానికి డిఎన్ఏ టెస్ట్ జరిగింది. 2023 సంవత్సరంలో డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో అసలు ఆ అస్థిపంజరం మల్లికదే కాదు అని ఉంది. దాంతో పోలీసుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. అప్పుడు అడ్వకేట్ పూజారి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సార్, ఏ అస్థిపంజరం అయితే పోలీసులు స్వాధీనం చేసుకుని అది మల్లికదేనని నా క్లయింట్ సురేష్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారో అసలు ఆ అస్థిపంజరం మల్లికదే కానీ డిఎన్ఏ రిపోర్ట్లో వచ్చింది. కాబట్టి నా క్లయింట్ సురేష్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నానని కోర్టును అభ్యర్థించాడు. దాంతో కోర్టు సురేష్కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, 1 లక్ష రూపాయల పూచకత్తు మీద. కానీ 1 లక్ష రూపాయలంటే సురేష్కి చాలా ఎక్కువ. పేదవాడు 1 లక్ష రూపాయలు కట్టలేకపోయాడు. ఆ 1 లక్ష రూపాయల కోసం సురేష్ 1 సంవత్సరం పాటు జైల్లోనే ఉండిపోయాడు. ఆ 1 లక్ష రూపాయలు కట్టలేక మొత్తానికి సురేష్ తల్లిదండ్రులు కింద మీద పడి అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఆ 1 లక్ష రూపాయలు కట్టారు. దాంతో 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సురేష్ జైలు నుంచి బెయిల్పై విడుదలై బయటకు వచ్చాడు. అంటే దాదాపు సురేష్ 3 సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదల బయటకు వచ్చిన తర్వాత సురేష్ కొత్త జీవితాన్ని మొదలుపెట్టలేదు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య ఎక్కడా అని పోలీసులను ప్రశ్నించాడు. నేను 3 సంవత్సరాల క్రితమే నా భార్య మిస్సింగ్ అయిందని చెప్పాను. మీరేదో అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని అది నా భార్యదేనని నా మీద నేరం పోపారు. ఇప్పటిదాకా నా భార్య అదృశ్యం ఎక్కడికి అయిపోయింది ఏంటన్న సంగతి మీరు కనుక్కోలేదు. కాబట్టి నా భార్య జాడ ఆచూకీ కనుక్కోమని మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అలా ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య ఎక్కడా అంటూ అడగడం మొదలుపెట్టాడు. పోలీసులకి వీడేంట్రా స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ లాగా మనల్ని పట్టుకున్నాడు అని పోలీసులు విచారిస్తున్నారు. కానీ మల్లిక జాడ దొరకటం లేదు. ఒకరోజు పోలీసులు సురేష్తో, అరే అసలు నీ భార్య ఎక్కడికి వెళ్ళుంటుంది అని నీ అనుమానం అంటే, అది తెలియక కదా సార్ మీ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిందంటే, అది కాదు నువ్వు భర్తవి, నీ భార్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అన్న అనుమానం నీకు కూడా ఉంటుంది కదా అని అడిగితే, అప్పుడు సురేష్ చెప్పిన కథ విన్న పోలీసులు చలించిపోయారు. సురేష్ పోలీసులతో, సార్ నా భార్య ఒకరితో వెళ్ళిపోయింది, నా భార్యకి ఒకరితో అఫైర్ ఉంది అని చెప్పాడు. పోలీసులు, మరి ఈ విషయం ఎన్ని నెలల పాటు ఎందుకు చెప్పకుండా దాచామని అడిగితే, సరే ఏమని చెప్పమంటారు? ఒకవేళ నేను నా భార్య మరో ఒకరితో పారిపోయింది లేచిపోయిందని చెప్తే అది నా కుటుంబం పరువు తీసినట్టు అవుతుంది, సమాజంలో నా కుటుంబం పరువు పోతుంది, ముఖ్యంగా నా పిల్లల పరువు పోతుంది, నా పిల్లల్ని సమాజం చిన్న చూపు చూస్తుంది, సూటిపోటి మాటలు అంటుంది, చూసావా వాడి తల్లి వేరే ఎవరితోనో వెళ్ళిపోయిందని నా పిల్లల మీద ఆ ప్రభావం పడుతుంది, పైగా నా భార్య ఎవరో ప్రేమించింది, ఇష్టపడింది, వెళ్ళిపోయింది, నా భార్యను కూడా సమాజం చిన్న చూపు చూస్తుంది, నా భార్య మీద కూడా చిన్న మచ్చ రావడానికి వీలేదు, నా భార్య వ్యక్తిత్వం మీద కూడా చిన్న మచ్చ రావడానికి వీలేదు, సరే తను ఇష్టపడింది, వెళ్ళిపోయింది, ఎప్పటికైనా తన తప్పు తెలుసుకుంది వస్తుందేమోనని ఆశతో వెయిట్ చేశాను అని చెప్పేసరికి పోలీసులు ఒక్కసారిగా, అరే ఈ కాలంలో కూడా ఇటువంటి భర్త ఉంటాడా, ఇటువంటి మనిషి ఉంటాడా? ఎంతోమంది భర్తలు భార్యల్ని హత్య చేస్తున్నారు, భార్యలు భర్తల్ని హత్య చేస్తున్నారు, వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాల వల్ల ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఇటువంటి సమాజంలో, ఇటువంటి టైంలో ఇటువంటి భర్త కూడా ఉంటాడా? తన
భార్య మీద చిన్న మచ్చ కూడా రావడానికి వీల్లేదని, ఒకవేళ అది చెప్తే సమాజంలో తన భార్య పరువు పోతుంది, తన పిల్లల పరువు పోతుందని ఇంత ఆరాటపడుతున్నాడా, ఇంత మంచి భర్త కూడా ఉంటాడని పోలీసులు నిజంగా చలించిపోయారు. ఇక్కడ సురేష్ ఏమో నా భార్య ఎప్పటికైనా తప్పు తెలుసుకుని తిరిగి వస్తుందేమో నా ఆశతో ఉన్నాను, కానీ ఎన్ని సంవత్సరాలు అయిపోయినా నా భార్య ఇంకా రాలేదు, నా భార్య ఆచూకీ ఇంకా తెలియదంటే నాకు అనుమానంగా ఉంది సార్. నా భార్యకి ఏమైనా జరుగుంటుంది, ఏదైనా హాని జరుగుంటుంది, ఆ తీసుకుపోయిన వాడు నా భార్యని ఏదో చేసుంటాడు, దయచేసి నా భార్య ఆచూకీ ఇప్పటికైనా కనుక్కోండి అని పోలీసుల్ని అభ్యర్థించాడు. పోలీసులు ఒక విధంగా సిగ్గుతో తలంచుకున్నారు. ఇటువంటి వాడిన మనం అనవసరంగా జైలుకు పంపించామని. కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడిచిపోయాయి. 2025వ సంవత్సరం వచ్చేసింది. 2025 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఒక అద్భుతం జరిగింది. సురేష్ ఫ్రెండ్స్ ఒక హోటల్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఆ హోటల్లోనే ఒక కపుల్స్ని చూశారు, భార్య భర్తలు. సురేష్ ఫ్రెండ్స్కి ఆ కపుల్స్లోని ఆ మహిళను చూసిన వెంటనే, అరే ఆవిడ మన సురేష్ భార్య మల్లిగలా ఉంది కదా అని అంటే, మిగతా వాళ్ళు కూడా చూసి అరే అవును సురేష్ భార్య మల్లిగలానే ఉంది అని అందరూ కూడబలుకున్నారు. ఆ తర్వాత సురేష్ ఫ్రెండ్స్ సీక్రెట్గా తమ మొబైల్లో ఎవ్వరికీ కనిపించకుండా ఆ కపుల్స్ని వీడియో తీశారు. తీసి దాన్ని సురేష్కి పంపించి, అరే ఇక్కడ హోటల్లో నీ భార్యలాగే ఉన్న ఒక ఆమెను చూసాము, నువ్వు కూడా చూడంటే సురేష్ తన ఫోన్లో ఆ వీడియో చూశాడు. ఒక్కసారిగా ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఎందుకంటే అది తన భార్య మల్లికనే. దాంతో సురేష్ సంతోషం పట్టలేక పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వీడియో పోలీసులు చూపించి, సార్ మీరు నా భార్యని హత్య చేశారని నా మీద అనవసరంగా నేరం మోపారు, నన్ను జైలుకు పంపించారు, నా భార్య హత్యకు గురికాలేదు సార్, నా భార్య బతికే ఉంది, కావాలంటే చూడండి అని ఆ వీడియో చూపించారు. పోలీసులు ఆ వీడియో చూశారు, షాక్ తిన్నారు. అరే మల్లిగా హత్య గావించబడిందేమో అనవసరంగా సురేష్ని మనం జైలు పంపించాం, ఇప్పుడు బతికే ఉందని. ఆ తర్వాత మల్లిగా తనతో పాటు ఉన్న ఆ వ్యక్తి ఎవరని పోలీసులు ఆరా తీశారు. తీసి ఎక్కడుందో ఏంటో కనుక్కున్నారు. ఆ ఊరికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. ఇంటి లోపల ఒక మగాడు ఒక మహిళ ఉంది. ఆ మహిళని నీ పేరేంటని అడిగితే తన పేరు మల్లిక అని చెప్పింది. పోలీసులు ఆ మహిళ అనబడే మల్లికని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నువ్వు మల్లిక సురేష్ భార్యవి, నీకు తెలుసా నువ్వు హత్య గావించబడ్డావు, నిన్ను హత్య చేసిన నేరానికి నీ భర్త జైల్లో ఉన్నాడని అంటే, మల్లిక లేదు సార్ నాకు నిజంగా తెలియదు, నా భర్త ఎంతో మంచివాడు, నా భర్త జైల్లో ఉన్నాడన్న సంగతి నాకు నిజంగా తెలియదని చెప్పింది. నిజంగానే మల్లికకి తన భర్త జైల్లో ఉన్నాడన్న సంగతి తెలియదు. దాంతో పోలీసులు మల్లికని కోర్టులో ప్రవేశపెట్టారు. మల్లిక కోర్టులో, సార్ నేను మల్లికని, నేను చనిపోలేదు, హత్య గావించబడలేదు, నేను ఇంకా బతికే ఉన్నాను. సురేష్ నా భర్తే, నాకు 2 పిల్లలు, కానీ నేను ఒక యువకుడిని ప్రేమించాను, ఆ యువకుడితోనే జీవితాన్ని పంచుకోవాలనుకుని నా భర్తని నా పిల్లల్ని వదిలేసి అతనితో పాటు వెళ్ళిపోయి అతనితో పాటే ఉంటున్నానని చెప్పింది. కోర్టు మల్లిక మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇక్కడ పోలీసులు కూడా ఇక కేసు సాల్వ్ అయిపోయింది, అనవసరంగా సురేష్ని హత్య కేసులో ఇరికించి జైలుకి పంపించాం, ఇక మల్లిక బతికే ఉంది కాబట్టి సురేష్ని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయాలి, అలాగే ఈ కేసుని శాశ్వతంగా పర్మనెంట్గా క్లోజ్ చేయమని కోర్టుని అభ్యర్థించింది. కోర్టు సురేష్ని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తూ తీర్పిచ్చింది. ఆ తీర్పుతో పాటు మరో ఆర్డర్ కూడా పాస్ చేసింది, పోలీసుల్ని ఏకిపారేసింది. సురేష్ మీద అనవసరంగా హత్యానేరం మోపి జైలుకు పంపించారు, దానికి మీరు బాధ్యత వహించాలి. మీరు ఎప్పుడైతే అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారో దానికి DNA టెస్ట్ నిర్వహించాల్సింది. అది కనీసపు బేసిక్ ఇన్వెస్టిగేషన్. మీరు DNA టెస్ట్ నిర్వహించకుండా అది మల్లికదేనని మీరంతట మీరే నిర్ధారించుకొని కేవలం తల్లి మాటలు విని తల్లిని కూడా మీరు ప్రలోభపెట్టి అబద్ధం చెప్పించారన్న సంగతి మాకు తెలిసింది. మీరు ఈ విధంగా చేసి కేసును తప్పుతో పట్టించారు కాబట్టి దానికి మీరు బాధ్యత వహించాలి. అప్పుడే DNA టెస్ట్ జరిపించుంటే అది మల్లిక కాదు అన్న సంగతి తెలిసిపోయేది, సురేష్ జైలు పాలయ్యేవాడు కాదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో అంతమంది మీద, అది కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిహెచ్ కావచ్చు, ఆఖరికి SP కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీళ్ళందరి మీద శాఖాపరమైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిపి రిపోర్టును మాకు సబ్మిట్ చేయాలని ఆ ఆర్డర్ కూడా కోర్టు పాస్ చేసింది.
ఆ తర్వాత సురేష్ తనకు 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఎందుకంటే సురేష్ కుటుంబం ఎంతో నష్టపోయింది, మానసికంగా ఎంతో ఆవేదనకు గురైంది, పిల్లల మీద ఎంతో ప్రభావం చూపుతుంది. కాబట్టి అదంతా తిరిగి ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకే 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ వేశాడు. అది ఇంకా పెండింగ్లో ఉంది. 5 కోట్ల రూపాయలు కాకపోయినా కనీసం అందులో సగమన్నా సురేష్కి రావాలి. అది భావ్యం, న్యాయం. అలా రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలా సురేష్ 3 సంవత్సరాల పాటు చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ లోపాలు ఒక్కొక్కసారి కొందరు వ్యక్తుల జీవితాల్ని తలకిందులు చేస్తాయి. ముందరే సరైన కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంత తప్పు జరిగేది కాదు. పోలీసులు ఏదో తమకు ప్రమోషన్ రావాలని, కేసును ఏదో విధంగా క్లోజ్ చేద్దామన్న ఉద్దేశంతో మల్లిక తల్లితో అబద్ధం చెప్పించేసేసి ఆ అస్థిపంజరానిది మల్లికదేనని వాళ్ళంతట వాళ్ళే నిర్ధారించుకుని ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేశారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కోర్టు పోలీసుల్ని ఏకిపారేస్తూ ఆ అస్థిపంజరం అసలు ఎవరిది అన్నది కనుక్కోండి. ఎందుకంటే ఎవరు హత్య చేశారో అది మల్లికది కాదు అని DNA రిపోర్ట్లో తెలిసిపోయింది. మరి ఆ అస్థిపంజరం ఎవరిది అది కూడా కనుక్కోవాలి. ఎంత త్వరగా వీలైతే అది ఈ కేసును మీరు తేల్చాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి నిజంగా ఆ అస్థిపంజరం ఎవరిది ఇప్పటికీ తెలియదు. అలాగే కోర్టు ₹1,00,000 పూచికత్తు మీద బెయిల్, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇక్కడ సురేష్ ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకుని కోర్టు ₹1,00,000 కాకుండా దాన్ని తగ్గించాల్సింది. ఆ ₹1,00,000 కట్టలేకే సురేష్ 1 సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. ఏది ఏమైనా సురేష్ మీద ఉన్న మచ్చ తొలగిపోయింది. మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.